బ్రేకింగ్ చూస్తున్నాం. నాణ్యమైన జీవన ప్రమాణాలను సాధించే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. విజన్, పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇచ్చి పాలన చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని చెప్పారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తికి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై ప్రణాళిక శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తలసరి ఆదాయం పెంచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు. 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం 3,47,871 సాధించాలని, దానికి అనుగుణంగా 2029 నాటికి 5.42 లక్షల తలసరి ఆదాయం వచ్చేలా లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఇక ప్రభుత్వ శాఖలు ఆయా రంగాల్లో ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా విజన్తో పనిచేయాలని సూచించారు. ప్రపంచ పోకడలను గమనిస్తూ అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెప్పారు. ప్రజలను, సమాజాన్ని, కుటుంబాలను, వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీని ఒక యూనిట్గా తీసుకుని పథకాలు, కార్యక్రమాలు అందించాలని చెప్పారు. పథకాలు అందించడంతో పాటు ప్రజల ఆదాయాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పర్యావరణానికి మేలు చేసే విధంగా ప్రభుత్వ విధానాలు, ప్రజల ఆలోచనలు ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక అత్యుత్తమ టెక్నాలజీని పాలనకు అనుసంధానించి సేవలు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆరోగ్యం నుంచి వ్యవసాయం వరకు టెక్నాలజీని భాగస్వామిని చేయాలన్నారు. వివిధ రంగాల్లో రోజువారీగా మారే పరిణామాలకు, మార్పులకు అనుగుణంగా కార్యక్రమాలు ఉండాలని చంద్రబాబు చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వస్తున్న మార్పుల మేరకు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. వివిధ రంగాల్లో ఉత్తమ ఫలితాలు వచ్చేలా కార్యాచరణ చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉద్యాన పంటల ద్వారా 1,26,098 కోట్ల రూపాయల జీవీఏ వచ్చిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆక్వా అనుబంధ పరిశ్రమ ద్వారా 1.12 లక్షల కోట్ల మేర జీవీఓ జోడించినట్టు అధికారులు వెల్లడించారు. ఫారెస్ట్, గ్రీన్ కవర్, ఎయిర్ క్వాలిటీ, తలసరి విద్యుత్ వినియోగం ఇలా అన్ని అంశాలను ఆయా శాఖలు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. కేవలం ఆదాయం, సంపద సృష్టికి మాత్రమే పరిమితం కావద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.